హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే ఇందులో ఏ సెక్షన్లో మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్లో క్రిమినలైజెస్ ఆఫ్ యూజింగ్ చైల్డ్ ఇన్ ఎనీ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్ సెక్షన్ 13 అవుతుందండి. ఆన్సర్ వుడ్ బి ద సెక్షన్ 13. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఎస్పెషల్లీ రీసెంట్గా మనకి బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇన్ కేస్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ టు ద బిలో నెంబర్, మీకు వివరాలన్నీ అందుతాయి. ఇక ఈరోజు టాపిక్కి సంబంధించి సాధారణంగా భారతదేశంలో ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. కానీ ఇప్పుడు రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఎస్పెషల్లీ 1970లో 80లో మనకి కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. అలాగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. దీని తర్వాత ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి కేంద్రంలో ఎన్నికలు రావడం సహజము. కానీ రాష్ట్రాల్లో కేంద్రంలో సైమిల్టేనియస్గా ఎలక్షన్స్ జరగట్లేదు. సో దీనిపైన అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ ప్రాక్టికల్గా అది చేయడం అనేటటువంటిది ఇంపాసిబుల్గా కూడా కనిపిస్తోంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ యొక్క వచ్చినటువంటి టైమింగ్స్ డిఫరెన్స్ కారణంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతోంది. ఇక మీడియా ఛానళ్ళకి పండగ, అదేదో దేశవ్యాప్తమైన ఎన్నికలు అన్నట్టు ఈడ్చితంతే ఒక 4000 ఓటర్లు ఉండరు. మా ఎలక్షన్స్ అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటారు. దానికి కూడా ఎంత రాద్ధాంతం చేస్తారంటే అదేదో పెద్ద ఎలక్షన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ అంత హడావిడి చేస్తారు మీడియాలో. ఆఫ్కోర్స్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మనకి బెంగాల్లో చాలా పటిష్టమైనటువంటి పార్టీ. వరుసగా 2 సార్లు మమతా బెనర్జీ గారు చీఫ్ మినిస్టర్గా గెలిచినటువంటి రాష్ట్రము. ఇక్కడ పార్టీలన్నీ కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, ఇంకా ఇతర పార్టీలు ఎలా అయినా గెలవాలనేటటువంటి ప్రయత్నంతో ఉన్నారు. అయితే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్లో లేదా బెంగాల్లో కొన్ని మార్పుల కారణంగా, అంటే బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కొన్ని ట్రాన్స్ఫర్లు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ట్రాన్స్ఫర్లు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నట్టు, ఇది రాజ్యాంగ విరుద్ధము, ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధము అని బెంగాల్ ప్రభుత్వం చెప్తూ ఉంటే, మేము సాధారణ ట్రాన్స్ఫర్స్లో భాగంగానే ట్రాన్స్ఫర్ చేశామని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. సో దీనికి సంబంధించి అనేక భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా తన తాలూకా ఒపీనియన్స్ని చెప్పింది. సో దీనికి సంబంధించి నిజంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 324లో కింద వచ్చినటువంటి అధికారాలను దుర్వినియోగం చేస్తోందా? అసలు ఆర్టికల్ 324 ఏ అధికారాలను ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది? ఈ వివరాలను ఈరోజు సెషన్లో చూద్దాం. సో ముందుగా కాన్సెప్ట్లోకి వెళ్తే అసలు న్యూస్లో ఎందుకుందంటే, ఎలక్షన్ కమిషను చాలామంది సీనియర్ అఫీషియల్స్ని ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీని, అంటే హెడ్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఇన్ ద స్టేట్ కదా చీఫ్ సెక్రటరీ, అలాగనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీ, అంటే ఐఏఎస్లకి హెడ్, ఐపీఎస్లకి హెడ్, పోలీసులకి హెడ్, వీళ్ళిద్దరినీ కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికలు జరిగేటటువంటి తరుణంలో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సాధారణంగా చీఫ్ సెక్రటరీని కానీ డీజీపీలని కానీ ఇంకా ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం అనేటటువంటిది సహజంగా జరిగేటటువంటి ఒక సాంప్రదాయ పద్ధతి. కానీ దీన్ని కూడా ఉల్లంఘిస్తూ ఈ చేయడం అనేటటువంటిది ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొంత చట్టబద్ధత ఏదైతే ఉంటుందో లేదా రాజ్యాంగబద్ధత, దీనికి సంబంధించి కొన్ని డిబేట్స్ జరుగుతున్నాయి. అంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారాలు 324 ఆర్టికల్ కింద ఏ మేరకు మనము లిమిట్ చేయొచ్చు అనేటటువంటి ఒక ప్రశ్న బయలుదేరింది. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే, కొంత ఫ్యాక్ట్స్ కనుక మనం చూస్తే, 483 మంది అఫీషియల్స్ని బెంగాల్లో మార్చి 15వ తారీఖున ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తంగా ట్రాన్స్ఫర్ చూసుకుంటే 506 ట్రాన్స్ఫర్లు మనకున్నాయి. సో 506 ట్రాన్స్ఫర్లు మనకున్నాయి. సో ఈ 506 ట్రాన్స్ఫర్స్లో మనకి ఈ పర్టికులర్ 10 అస్సాం, 5 కేరళ, 8 తమిళనాడు అని అనుకుంటే టోటల్ ట్రాన్స్ఫర్స్ 3 ఎలక్షన్స్ జరిగేటటువంటి చోట జరుగుతున్నాయి. అంటే 3 చోట్ల మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ 3 చోట్ల సాధారణంగా ఇవి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో 1 సెకండ్ ప్లీజ్. సో అయితే ఇందులో మనకి వచ్చినటువంటి అంశం ఏంటంటే,
ఇక్కడ బెంగాల్లో టాప్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఈ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులు, హోమ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలాగే కోల్కతా పోలీస్ కమిషనర్, మరి వీళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేటటువంటి దానికి ఏ రకమైనటువంటి ఆన్సరు చెప్పలేదు ఎలక్షన్ కమిషన్. కానీ డైరెక్ట్గా సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసి పడేసింది. సో దీనికి సంబంధించే ఇప్పుడు వీళ్ళు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు. అంటే ఎంతవరకు ఇది సబబు, ఇలా ఎలా పడితే అలా ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి అంశం ఇప్పుడు ప్రశ్నార్థకం. 1 సెకండ్. అయితే ఇప్పుడు గతంలో 2021లో ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 15 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఇప్పుడు ఇంతమంది ఎక్కువ మందిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి అసలు ఎలక్షన్ కమిషన్ తాలూకా అధికారాలు ఏంటి 324 ఆర్టికల్ కింద చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 324 ఆర్టికల్ భారత రాజ్యాంగం కింద ఎలక్షన్ కమిషన్ మనకి ఎక్కడైనా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్ని పర్యవేక్షిస్తుంది, ఆ ఎన్నికలు ఎలా జరగాలి అనేది డైరెక్ట్ చేస్తుంది, కరెక్ట్గా చెప్పాలంటే ఆ ఎన్నికల్ని పూర్తి స్థాయిలో నియంత్రిస్తుంది. 1. 2, ఆర్టికల్ 324 క్లాజ్ 6 ప్రకారం ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆ రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో ఆ ఎన్నికలు జరిపించడానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎలక్షన్ కమిషన్కి ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటిది అమల్లో ఉన్నప్పుడు విశిష్టమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఏ ఆఫీసర్నైనా ఎలక్షన్ పరిధి కనుక ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే ఎలక్షన్ కమిషనర్ని కూడా మనము సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా అయితే తొలగిస్తామో ఆ పద్ధతిలో మాత్రమే తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్కి చాలా స్వయం ప్రతిపత్తి హక్కులు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని చట్టాలలో మార్పుల కారణంగా ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ తాలూకా ఇండిపెండెంట్ పవర్స్కి విఘాతం కలుగుతుంది అని చాలా రకాల డిబేట్స్ కూడా పార్లమెంట్లో జరిగాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారము అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అంటే పరిపాలనకు సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అధికారుల్ని బదిలీ చేయడం అనేటటువంటిది ఆ పరిపాలనలో భాగంగానే చూస్తూ ఉంటుంది. అలాగనే ఆర్టికల్ 324 ప్రకారం చాలా అద్భుతమైనటువంటి అధికారాలు ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఏ ప్రజాస్వామ్యంలో అయినా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడాలంటే చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఫ్రీ అంటే ఉచితం అని కాదు, అక్కడ స్వేచ్ఛాయుతమైన న్యాయబద్ధమైనటువంటి ఎన్నికల నియమావళి లేదా ఎన్నికలు స్వేచ్ఛగా అలాగనే న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి. అఫ్కోర్స్ ఎలక్షన్స్కి సంబంధించి రాజకీయ నాయకులు ఎన్నో రకాల అభూత కల్పనలు ఇవి కల్పించవచ్చు, అది వేరే సంగతి. కానీ అల్టిమేట్గా ప్రజలు ఓటేసేటప్పుడు వాళ్ళ మనస్సాక్షులను అనుసరించి ప్రజలకు ఓటేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. సో దీనికోసమే ఎలక్షన్ కమిషన్కి 324 ప్రకారం విశిష్టాధికారాలు ఇవ్వబడ్డాయి. సో ఈ 324 భారత రాజ్యాంగం ప్రకారమే కనుక చూస్తే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి బదిలీలు చట్టబద్ధమే, న్యాయబద్ధమే, అలాగే రాజ్యాంగబద్ధమే. కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. సో ఇక్కడ టెక్నికల్ పాయింట్స్ అయితే ఉన్నాయి, కానీ స్ఫూర్తి అనేటటువంటిది అర్థం చేసుకోవాలన్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. మోహిందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 1978లో కోర్టు 324 అనేది ప్లెనరీ ప్రొవిజన్ అండ్ రిజర్వాయర్ ఆఫ్ పవర్స్, అంటే ఎలక్షన్ కమిషన్కి అపరిమితమైనటువంటి అధికారాలు 324 ద్వారా మనం కట్టబెట్టచ్చు. అయితే ఈ అధికారాలన్నీ కూడా పూర్తి స్థాయి అపరిమితం కాదు, అంటే అబ్సల్యూట్ కాదు. ఇవి చట్టం లేనప్పుడు, అంటే ఆ విషయానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి ఏ చట్టాలు అమల్లో లేనప్పుడు విశిష్ట అధికారంగా వాడచ్చు. అట్లానే ఇఫ్ ఎ వ్యాలిడ్ లా ఇస్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే విషయానికి సంబంధించి ఏదైనా చట్టం కనుక చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆ చట్టాన్ని అనుసరించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైమసీ ఆఫ్ ద స్టాట్యూ,
చట్టాలను గౌరవించడం అనేటటువంటి ఆ యొక్క సూత్రాన్ని అనుసరించినట్టు అవుతుంది. అలాగనే చట్టబద్ధమైనటువంటి పాలనకు లోబడి ఉండాలి, గుడ్ ఫెయిత్, ఇక్కడ తేడా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఈ పాయింట్లో గుడ్ ఫెయిత్ ద్వారా చేసిందా అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే గుడ్ ఫెయిత్ అంటే నువ్వు ఎందుకు కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, చీఫ్ సెక్రటరీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, డీజీపీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, దీనికి ఏం సమాధానం చెప్పాలి. అది గుడ్ ఫెయిత్ అంటే గుడ్ ఫెయిత్ కాదని అక్కడ రూలింగ్ పార్టీ చెప్తోంది, గుడ్ ఫెయిత్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఇది ఎలా? అలాగే ఫాలో న్యాచురల్ జస్టిస్. న్యాచురల్ జస్టిస్ అంటే ప్రకృతి సహజ సిద్ధ న్యాయ సూత్రాలను అనుసరించి, సహజ సిద్ధ న్యాయ సూత్రాలను అనుసరించి ఇది చేయాలి. అలాగనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్బిట్రర్లీ తనకి ఇష్టం వచ్చినట్టుగా అధికారాలను ఉపయోగించడం అనేటటువంటిది తగదు. అలాగనే ఖచ్చితంగా మన వ్యవస్థలో విశిష్ట అధికారాలు, ఎవరికి సమాధానం చెప్పక్కర్లేనటువంటి అధికారాలను యూజ్ చేయడం అనేటటువంటిది తగదు. ఇది సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన అంశం. సో దీన్ని కనుక పరిధిలోకి తీసుకుంటే ఇక్కడ కొన్ని వేగ్ ఏరియాస్లో మనం ఖచ్చితంగా ఒక డిస్కషన్ చేయొచ్చు. అదేంటంటే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. ఎన్నికలు జరిపేటటువంటి క్రమంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరపడంలో కొంత ఇబ్బందిని కలిగించే ప్రమాదం ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చేసిన ట్రాన్స్ఫర్స్ వల్ల వచ్చే కన్సర్న్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 కానీ 51 కానీ ఎలక్షన్ కమిషను టాప్ స్టేట్ అఫీషియల్స్, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారుల్ని ఎలా పడితే అలా ఇబ్బడి ముబ్బడిగా ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటి దాన్ని ఒప్పుకోవు. ఎందుకంటే దానికి ఏ రకమైన స్టాట్యూటరీ బ్యాకింగ్ లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడైనా చట్టం లేనప్పుడు ఎలక్షన్ కమిషన్ 324నే చట్టంగా చేసుకొని పని చేయొచ్చనుంది. సో టెక్నికల్గా కరెక్ట్, కానీ స్ఫూర్తిలో చూస్తే రాంగ్. అలాగే కన్ఫ్లిక్ట్ విత్ ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951 7th షెడ్యూల్ ప్రకారం స్టేట్ ఆఫీసర్స్ అనేటటువంటివి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే జరగాలి. మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు కదా ఇక్కడ, ఇది రెండవ సమస్య. 3, స్టాట్యూటరీ ప్రైమసీ అంటే లాస్ సివిల్ సర్వీస్ ట్రాన్స్ఫర్స్ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఈ చట్టాలను అనుసరించి చేయాలి. సాధారణంగా సివిల్ సర్వెంట్స్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు? వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, లేదా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో విధులకి ఆటంకం కలిగిస్తున్నా, లేదా వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా. మరి అవేవి లేకుండా ట్రాన్స్ఫర్ మీరు ఎట్లా చేస్తారు? ఇది 3వ ప్రశ్న. 4, అండర్మైనింగ్ ఫెడరలిజం. ఇలా ఎలక్షన్ కమిషన్ తనకు కావాల్సినప్పుడు యూనిలాటరల్గా యాక్షన్స్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పక్కకు తప్పించి ఇలాంటి పనులు కనుక చేస్తే ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అంటే మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో డైరెక్ట్గా లేకపోవచ్చు కానీ క్వాజీ ఫెడరల్ అయితే ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఫెడరలిజం అనేటటువంటి ప్రిన్సిపల్ సమాఖ్య వ్యవస్థ అని అంటాం. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హక్కులు ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి కేంద్ర ప్రభుత్వానికి గులాములు కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ మాదిరిగా అయితే రాజ్యాంగం నుంచి తన హక్కులు, అధికారాలు, బాధ్యతలను పొందుతుందో, కేంద్రం ఎట్లయితే పొందుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవే హక్కులు, అధికారాలు, బాధ్యతలు రాజ్యాంగం నుంచి పొందుతాయి. కాబట్టి స్టేట్స్ ఆర్ నాట్ సబార్డినేట్స్ టు యూనియన్. సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్కి సబార్డినేట్స్ కాదు రాష్ట్ర ప్రభుత్వాలు. అట్లానే రిస్క్ టు కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్. ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటటువంటి దాన్ని జస్టిఫై చేయడానికి, అంటే స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, న్యాయబద్ధమైన ఎన్నికలు, ఈ సూత్రాన్ని జస్టిఫై చేయడానికి ఇలాంటి ఇంటర్వెన్షన్స్ తీసుకొని యూనియన్ స్టేట్స్కి మధ్య ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో బ్యాలెన్స్ చేయాలి. కానీ పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వానికి వీలు కల్పించడం, లేదా వాళ్ళకు అనుగుణంగా చేయడం, లేదా వాళ్ళకి హెవీ అడ్వాంటేజ్ ఇవ్వడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. అలాగనే డిమారలైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఇలా ఎలక్షన్స్ అప్పుడు ట్రాన్స్ఫర్స్ అది చేస్తే అది పూర్తి స్థాయి బయాస్, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీగా ఉంటుంది. ఆఫీసర్స్ తాలూకా మొరాలిటీ కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. నిజాయితీ గల ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయలేకపోవచ్చు. అలాగే ఇంపాక్ట్ ఆన్ ఎలక్షన్ ప్రిపేర్నెస్. లాస్ట్ మినిట్లో ట్రాన్స్ఫర్ చేస్తే కొత్త డీజీపీ వస్తాడు, కొత్త చీఫ్ సెక్రటరీ వస్తారు. వాళ్ళ రాష్ట్రానికి అలవాటు పడాలి కదా. అలా అలవాటు పడకపోతే ఏమవుతుంది? ఆ అడ్మినిస్ట్రేటివ్ రెడీనెస్ కానీ, స్మూత్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద ఎలక్షన్స్ కానీ, లేదా కిందున్న అధికారుల మీద వీళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క హ్యాండ్ గ్రిప్ కానీ ఇవన్నీ రావు కదా. సో ఎలక్షన్ ప్రిపేర్నెస్ దెబ్బతింటుంది. అంటే ఎలక్షన్స్లో మోసాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్బిట్రరీ ఎక్సర్సైజ్. అసలు క్లియర్గా ప్రొసీజర్ లేదు. ఈ ఆఫీసర్స్ని మనం ఎట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అన్సూటబిలిటీ ఆఫ్ ద ఆఫీసర్స్ అనేటటువంటిది. కాబట్టి ఇక్కడే ఫెయిర్నెస్ అండ్ రీజనబుల్నెస్ అనేటటువంటివి వస్తాయి. కాబట్టి పార్లమెంటు కూడా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనే సూత్రాన్ని అప్హోల్డ్ చేస్తూ ఎన్నికలకు 5 నెలలో 6 నెలలో ముందు టాప్ అఫీషియల్స్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు అనేటటువంటి చట్టాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. అలాంటి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే ఈ దేశంలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రజల మద్దతుతో పార్టీలు ఎన్నికయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల మద్దతుతో పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేటటువంటిది నిలబడుతుంది. అదర్వైజ్ ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకపోతే మనం కూడా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్కి మనకు కూడా పెద్ద తేడా ఉండదు. ఇక్కడ ఏ మతం పాలిస్తుంది ఏ కులం పాలిస్తుంది అన్న దాంతో సంబంధం లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేనప్పుడు మనం కూడా మిగతా దేశాల్లాగానే ఎందుకు పనికి రాకుండా పోతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న, దయచేసి దీన్ని కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్, దీనికి కూడా మీ ఆన్సర్ని తయారు చేసుకోండి. కనీసం రోజుకు ఒక ఆన్సర్ రాసిన 365 ఆన్సర్లు, దట్ ఈజ్ ఎనఫ్ టు క్రాక్ ద ఎగ్జామ్. సో కాబట్టి దయచేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఈరోజు సెషన్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే.